శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామన్నారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 25 నుంచి 30 వరకు ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి 3 రకాల డిజైన్లతో పైలట్ ప్రాజెక్టుగా నిర్మించాలన్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి దేవాలయానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. యువగళం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడడం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ అహర్నిశలు ప్రజలు బాగు కోసం పరితపిస్తున్నారని అన్నారు. విద్యా విధానంలో లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు వచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగున ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్జయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకు మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనకు మైక్రో మ్యాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలతో 15% వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్థిక శాఖకు సూచించారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్ అందిస్తున్నామని ఉత్పాదకత పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యుత్ ఛార్జీలు పెంచలేదని 4,600 కోట్ల భారం ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ప్రజలపై భారం లేకుండా ఆదాయ శాఖలు లక్ష్యంగా చేరుకోవాలని ఆదేశించారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టి పెరుగుతుందని చెప్పారు. కేంద్ర సహకారంతో ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడించారు. సంక్షేమ పథకాలు క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తన వివరాలను
ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. sc.census.gov.in వెబ్సైట్ ద్వారా చంద్రబాబు తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఇందులో మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను జనగణన డైరెక్టర్ జె నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని చంద్రబాబుకి తెలిపారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేటర్ అధికారులు ఇంటింటికి వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దీనికోసం కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం అవసరమని, ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో జనగణన కార్యక్రమం జరుగుతోందని, ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల కార్యక్రమం 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఈ రోజు నుంచే ఇళ్ల గణన ప్రారంభమైందని, వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే 2వ దశలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క గణాంక వివరాలు చాలా ముఖ్యం. 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించడం ఒక ఆనవాయితీ. అదే సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి చేయాలన్నా, ప్లానింగ్ చేయాలన్నా కొన్ని వివరాలు అవసరం. వ్యక్తిగతంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా దానికి అనుకూలంగా ప్రణాళికలు తయారు చేసే పరిస్థితి రాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశలో మీరంతా కూడా ఈ రోజు నుంచి 16వ తారీఖున ప్రారంభమవుతుంది. 30వ తారీఖు వరకు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెస్మెంట్ తీసుకొని అధికారులు ఎదురుకు వస్తారు. అందులో వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వచ్చే ఐడెంటిటీ నెంబర్ మీరు చూపిస్తే అక్కడి నుంచి మీతో కూర్చొని మొత్తం వివరాలన్నీ కూడా సేకరించుకుంటారు. ఈ వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ రాబోయే సంవత్సరం కలెక్ట్ చేస్తారు. అంటే పూర్తి వివరాలు సేకరించి అటు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ, అదే సందర్భంలో మీ యొక్క వివరాలు తెలిసిన తర్వాత ఎవరెవరికి ఇళ్ళు లేవు, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి వసతులు లేవు, ఇవన్నీ కూడా వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలన్నా కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏ కుటుంబ వ్యక్తిగత వికాసానికి కానీ, లేకుంటే సమాజ వికాసానికి కానీ ఈ సెన్సస్ చాలా ఉపయోగపడతాయి. ఈ సెన్సస్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. వైఎస్ జగన్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జువ్వలదిన్నె వద్ద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుబడిదారులను భయపెట్టడం సరికాదన్నారు. లులు వంటి పెద్ద కంపెనీలు కూడా భయపడి వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. జువ్వలదిన్నె ప్రాజెక్టును తన పాలనలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన మంత్రి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు పనులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారని, అలాగే కొనసాగితే రాజకీయంగా కనిపించకుండా పోతారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కేవలం విధ్వంసం చేయాలి, పరిశ్రమలు రాకుండా చేయాలి, పరిశ్రమలు వస్తే తన రాజకీయ ఉనికిని కోల్పోతామనేటువంటి భ్రమతో మతి చెల్లించి ఈరోజు ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కటే ఆలోచన చేయాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను పారదోలినాడు, అధికారం లేనప్పుడు పరిశ్రమలు వస్తుంటే భయపెట్టిస్తున్నాడు. ఏది మాట్లాడినా మీరు ఇండస్ట్రీ వారికి వస్తే, నా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటే వస్తే మీ కథ చెప్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను అంటాడు. అంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు బాగుంటుంది, యువత అంతరికి కాకుండా రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు ఏర్పడతాయని చెప్పి ఆలోచన చేస్తే, ఈయన మాత్రం ఒక్కడే విరుద్ధంగా నేను ఒక్కడనే చెప్తా ఉన్నాను, వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ లేపేస్తా, చంపేస్తా, కొట్టేస్తా. అంటే గతంలో కూడా మీరు 2019 నుంచి 24 వరకు ఆయన కూడా పరిపాలన చేసినప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీ వారిని కానీ ఏ పరిశ్రమలు కానీ కూడా మేము బెదిరించలేదు.
ఆయన పరిశ్రమలు పెరిచినప్పుడు చాలా కొన్ని సిమెంట్ పరిశ్రమలు వెనక్కపోయినాయి, ఇండస్ట్రీస్ బయటకు పోయినాయి, బయట ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన కంపెనీ లూలో కంపెనీ అటువంటివి కూడా బయటకు పోవడం జరిగింది భయపడి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మా అధినేతకు ఏదైతే గౌరవం వస్తుందో మళ్ళీ వీళ్ళకు ఉనికి వస్తుంది బాగా అని చెప్పి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప కేవలం ఫిషర్మెన్ల కోసమో ఇంకొకరి కోసం రాలేదని కూడా ఈరోజు గర్వంగా ఈరోజు గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను. కేవలం ఆ రోజు అధికారంలో 5 ఏళ్ళు నిద్రపోయినాడు కదా. ఆ రోజు ఏమన్నాడు, జివలదున్న ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. మరి జివలదున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నువ్వు నిద్రపోయినావా అంటున్నా. 5 ఏళ్ళు అయిపోయినాక నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేకపోయినావు? కేవలం ఆ ప్రాజెక్టుకు వచ్చినటువంటి కేంద్ర నిధులు కూడా 128 కోట్ల పక్కదారి, అంటే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి ఆ ప్రాజెక్టు అసంపూర్తిగా నిలబెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా పోతే మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. వారికి ఇవ్వవలసినటువంటి బిల్లులు కూడా మేము చెల్లించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జాతీయ రహదారిపై సంభవించే ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ను ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జుజ్జువరం జంక్షన్, కొండపర్రు అడ్డరోడ్డు, గుడివాడ ఫ్లైఓవర్ క్రాస్, బల్లిపర్రు అడ్డరోడ్డు, గోపవానిపాలెం జంక్షన్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, లైటింగ్, రోడ్డు మరమ్మతులు, ఆక్రమణల తొలగింపునకు చర్యలతో పాటు ప్రమాదాల తీవ్రతపై అంచనా వేశారు. భద్రతా చర్యల్లో భాగంగా బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు, రోడ్డు పక్కన పొదల తొలగింపు, స్పీడ్ లిమిట్ బోర్డులు, అవసరమైన చోట స్టాపర్లు, సిగ్నల్స్ ఏర్పాటుకు స్థానిక పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో ముఖ్యంగా హైవేస్ మీద అవుతున్న రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ చేసేదానికోసం ఎఫెక్టివ్ స్పీడ్ కంట్రోల్ మెజర్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికోసం ఈరోజు బందర్ నుండి అప్ టు మనం పెరంలూరు వరకు ఈ స్ట్రెచ్ అంతా కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఎంటైర్ స్ట్రెచెస్లో ఉన్న ప్రతి ఎస్హెచ్ఓని కూడా మాతో పాటు పెట్టుకుని ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, కరెక్షన్స్ ఏమేమి చేయాలి, రోడ్ సేఫ్టీ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్నది చెప్తాం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్హెచ్ వాళ్ళకి, నేషనల్ హైవే వాళ్ళకి గత 2-3 మీటింగ్స్ నుండి కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో నేను, కలెక్టర్ గారు కంటిన్యూస్గా వాళ్ళని లైటింగ్ గురించి అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా లేదు, వాటి కోసం మళ్ళీ రాతపూర్వకంగా వాళ్ళకి తెలియజేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్స్, విలేజెస్ నుండి వచ్చే రూట్స్కి స్పీడ్ బ్రేకర్స్ ఉండటం, ముఖ్యమైన జంక్షన్స్లో ఇల్యూమినేషన్ అనేదాన్ని ప్రొవైడ్ చేయడం, ఎక్కడెక్కడ అయితే మనం సీసీ కెమెరాస్ని ప్రొవైడ్ చేసుకోవాలి, బ్లింకర్స్ ఎక్కడ పెట్టాలి, స్పీడ్ కంట్రోల్ కోసం డ్రమ్స్ కానివ్వండి లేదంటే బ్యారికేడ్స్ కానివ్వండి ఎలా ప్రొవైడ్ చేయాలన్నది కూడా వాళ్ళకి దిశానిర్దేశం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత 4-5 నెలలుగా మన కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్స్ హైవేస్ మీద గణనీయంగా తగ్గించగలిగాం ఈ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. కాబట్టి ఎంటైర్ ఒక స్ట్రెచ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఈ మెజర్స్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మానవ తప్పిదాల వల్ల జరిగే యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. దాని తర్వాత ప్యారలల్గా మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది పబ్లిక్ హెల్మెట్లు పెట్టుకోకుండా అజాగ్రత్తగా రాంగ్ సైడ్లో నడపడం, కాబట్టి కొంత నెగ్లిజెన్స్ అనేది మన జిల్లాలో కనపడుతుంది. ఆ నెగ్లిజెన్స్ని సరిచేసే విధంగా ఫ్యూచర్ డేస్లో ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. రాంగ్ ప్రదేశాల్లో ఉన్న యూటర్న్స్ని కూడా క్లోజ్ చేసి అవసరమైన చోట్ల ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో బీసీలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అన్ని రంగాల్లోని బీసీలకు జగన్ అండగా నిలిచారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృతి, అవినీతి, రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందన్నారు. ప్రశ్నించే వారిపై అరెస్టులు చేసి ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని సజ్జల స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీసీ నేతల సమావేశంలో 26న అనంతపురంలో జరిగే బీసీ గళం పోస్టర్ను సజ్జల విడుదల చేశారు. విధానపరంగా కొత్త మార్పులు కూడా
ఈ సాధికారత అనేది కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా పూర్తి స్థాయిలో చూపడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ మార్పులు కూడా విధానపరంగా తీసుకొచ్చి కూడా గమనించాం. ఒక రాజకీయ నాయకుడైతే ఇంత చేయలేడు. విజన్ అంటే ఒక దార్శనికుడు ఈ సమాజం అసమానతల నుంచి బయటకు వచ్చి సమసమాజంగా మారడానికి చేయాల్సినవన్నీ మనసా వాచ పూర్తిగా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ కంప్లీట్ ఏమేమి అమలు చేస్తే అది సాధించగలం. అధికారంలో ఉన్నందువల్ల ఆ అధికారాన్ని పూర్తిగా అందుకు సద్వినియోగం చేసుకొని వాటిని ఆచరణలో కూడా తీసుకురాగలిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. నిజమైన మెరిట్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ తమకు ఛాయిస్ ఎట్లా ఉంటే ఆప్షన్ ప్రకారం తమ కోరుకున్న రకంగా తమ జీవితాన్ని తీర్చుకోవడానికి అవసరమైన అన్ని చేయాల్సిన ప్రయత్నం చేశారు. అందుకోసమే విద్యా, వైద్యం లాంటి కోర్ సెక్టర్స్, అగ్రికల్చర్ లాంటి కోర్ సెక్టర్లు, ఇండస్ట్రీ, వీటికి అది ఓన్లీ ఏదో ఒక సెక్షన్ సరిగ్గా ఇదేది కాదు, ముందు బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ వేస్తుంది. ఈరోజు మీకు తెలియదు కదా ఎంత ఘోరంగా భయంకరంగా ఉందో పరిస్థితి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.